Hi everyone, this is your Chef XR. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic for you. What is the meaning of inflation? How many types of inflation? And what is the effects of inflation? How to calculate the inflation in our India? సో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏ విధంగా మనము క్యాలిక్యులేషన్ చేయాలి? ఇన్ఫ్లేషన్ ఎన్ని టైప్స్ ఉంటుంది? సో దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీవన్. సో నవేడేస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ది వరల్డ్ ఎకానమీ. సో వరల్డ్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్గా మారిపోయింది. సో దీనికి గల కారణాలు ఏంటి? వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ ఇండియా? హౌ టు కంట్రోల్ దట్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ ఇండియా? సో దీనికి కారణాలు ఏంటివి? దానికి మనం కంట్రోల్ ఏ విధంగా చేయాలి అనేది మనము ఈరోజు క్లియర్గా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్, సో everyone subscribe my channel, share and like my channel who are not subscribe my channel. సో నేను చెప్పేటువంటి టాపిక్ మీకు అందరికీ ఉపయోగపడితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పీజీటీ, టీజీటీ అండ్ డిఎస్సి, సో రకరకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడే వారికి అందరికి కూడా ఈ ఎకానమీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఇండియన్ ఎకానమీ. కాబట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇండియన్ ఎకానమీ. ఆల్రెడీ నంబర్ ఆఫ్ వీడియోస్ ఐ మేక్ దట్ అమాంగ్ ది ఇండియన్ ఎకానమీ. సో టుడే మై టాపిక్ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ని ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది ఇన్ఫ్లేషన్? The world economy facing three types. The world economy facing three types of problems through the pricing system. ఇన్ఫ్లేషన్ అనేది మెయిన్గా ఎందుకు ఏర్పడుతుందంటే ఈ ప్రైసింగ్ సిస్టమ్ ద్వారా ప్రైస్ మరీ ఎక్కువగా పెరిగిన ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. వెన్ ది ప్రైసెస్ ఆర్ కంటిన్యూస్లీ డిక్రీజ్ అయినప్పుడు కానీ ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. సమ్ టైమ్ ప్రైజెస్ సడన్లీ డౌన్ ఫాల్. సో ధరలు అనేటువంటిది సడన్గా తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్ వర్డ్స్లో సో ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ రైజ్ ఇన్ ది ప్రైజ్ ఆఫ్ ది గూడ్స్ ఈస్ కాల్ ది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల యొక్క ధరలను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతే దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. నవేడేస్ సో ప్రతి వస్తువు యొక్క ధర అనేటువంటిది డే బై డే కంటిన్యూస్లీ దట్ ఈస్ ఇంక్రీజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్లేషన్. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రమాదకరమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు ఇన్ఫ్లేషన్ అనేటువంటిది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రైసింగ్ సిస్టమ్ అని మనం చెప్పవచ్చు. దోస్ ఆర్ సో మెయిన్లీ ఇన్ఫ్లేషన్ అనేది త్రీ టైప్స్ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, యాంటీ ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ డిప్రెషన్ అని మనం మూడు రకాలుగా చెప్పవచ్చు. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? గ్రాడ్యువల్లీ ద ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్, gradually the price levels increases is called the inflation. So స్లోగా ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది ప్రైజెస్ అనేటువంటి వస్తువుల యొక్క ధరలు. సో డే బై డే దట్ గూడ్స్ ప్రైజెస్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతూ పోతుంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. సో గ్రాడ్యువల్లీ ద ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్. యాంటీ ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాడ్యువల్లీ ద ప్రైస్ లెవెల్స్ డిక్రీజెస్. సో ప్రైస్ లెవెల్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ పోతుంది. డే బై డే ఆ ప్రైజెస్ అనేటువంటిది డిక్రీజ్ కావడాన్ని ఏమంటారంటే యాంటీ ఇన్ఫ్లేషన్.
యాంటీ ఇన్ఫ్లేషన్ ఇస్ జనరల్లీ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. గ్రాడ్యువల్లీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. గ్రాడ్యువల్లీ ప్రైస్ డిక్రీజ్ అయితే దాన్ని యాంటీ ఇన్ఫ్లేషన్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఎకనామిక్ డిప్రెషన్. ఎకనామిక్ డిప్రెషన్ అంటే సడన్లీ ద ప్రైస్ లెవెల్స్ ఫాలెన్. సో 100 రూపీస్ ఉన్నటువంటి ప్రైజు సడన్గా 50 రూపీస్కి డిక్రీజ్ అయింది అనుకుందాం. సడన్గా ద ప్రైజ్ ఈజ్ డిక్రీజెస్, దాన్ని ఏమంటారంటే ఎకనామిక్ డిప్రెషన్. ఎకనామిక్ డిప్రెషన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్ ది 3 టైప్స్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే గ్రాడ్యువల్లీ వస్తువుల యొక్క ధరలు పెరుగుదల. సో యాంటీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? గ్రాడ్యువల్లీ దట్ ప్రైజెస్ ఆర్ డిక్రీజెస్. అండ్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటిది? ఎకనామిక్ డిప్రెషన్ మీన్స్ ద ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ సడన్లీ డిక్రీజెస్, డౌన్ఫాల్ కావడం. ఫాలెన్ అంటే తగ్గిపోవడం, పడిపోవడం. మళ్ళీ ఇది స్వల్పకాలంలో షార్ట్ పీరియడ్లో ఉంటుంది. మళ్ళీ సడన్గా ఏమవుతుంది? 50 రూపీస్ నుంచి మళ్ళీ 100 రూపీస్కి ప్రైస్ చేంజ్ కావచ్చు. సో కొంతకాలం తర్వాత 1 మంత్ 2 మంత్ తర్వాత అగైన్ దట్ ప్రైజెస్ విల్ బి ఇంక్రీజెస్ 50,000 టు 50 రూపీస్ టు 100 రూపీస్. ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే ఎకనామిక్ డిప్రెషన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో గ్రాడ్యువల్లీ మనీ వాల్యూ డిక్రీజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది ఇన్ఫ్లేషన్. గ్రాడ్యువల్లీ మనీ వాల్యూ డిక్రీజ్ కావడాన్ని కూడా మనం ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. Money value. You know that Indian money value also gradually decreases. సో ఈరోజు మన యొక్క మనీ వాల్యూ, ఒక డాలర్కి మన మనీ వాల్యూ 92 రూపీస్ 93 రూపీస్ మధ్య ఉంది. అంటే సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనీ వాల్యూ డాలర్ వాల్యూ కన్నా మనీ వాల్యూ ఎక్కువగా ఉండేది. బట్ ఎట్ ప్రజెంట్ ఏమవుతుందంటే మన డాలర్ కన్నా మనీ వాల్యూ అనేది తగ్గుతూ పోతుంది. $1 ఈజ్ ఈక్వల్ టు 92 93 రూపీస్కి పడిపోయింది. అంటే మనం మనీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? వస్తువుల యొక్క ప్రైస్ కూడా, గూడ్స్ ప్రైజెస్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ అకార్డింగ్ టు హ్యాటర్లీ, హైలీ ఇష్యూడ్ కరెన్సీ నోట్స్ ఈజ్ మేజర్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో మేజర్ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మెయిన్గా హైలీ ఇష్యూడ్ కరెన్సీ. హైలీ ఇష్యూడ్ కరెన్సీ విపరీతంగా ఇష్యూ చేయడం వల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కరెన్సీ ఇంక్రీజ్ కావడం వల్ల మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటికల్లీ మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. మనీ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ గూడ్స్ సప్లై కాన్స్టాంట్గా ఉంటుంది. కాన్స్టాంట్గా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడుతుంది. సో వెన్ ది మనీ సప్లై ఇంక్రీజెస్, ప్రైజెస్ ఇంక్రీజెస్. మనీ సప్లై మార్కెట్లో ఇంక్రీజ్ కావడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ గూడ్స్ యొక్క సప్లై అనేది కాన్స్టాంట్గా స్థిరంగా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఏర్పడుతుంది. గూడ్స్ కూడా సప్లై కూడా పెరగాలి. బట్ గూడ్స్ సప్లై పెరగకపోవడం వల్ల ఓన్లీ మనీని మనం ఎక్కువగా కరెన్సీ నోట్స్ని పెంచుకుంటూ పోతే, ఇష్యూ చేసుకుంటూ పోతే ఆటోమేటికల్లీ ఇట్ ఈజ్ ఆల్సో రిజల్ట్ ది ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా. సో మెయిన్లీ ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ హ్యూజ్ మనీ ఫ్లోస్
హ్యూజ్ మనీ ఫ్లోస్, నేను ఇంతకుముందే చెప్పాను. ఎక్కువ మనీ కనుక మనం ఇష్యూ చేస్తే, బట్ ఫ్యూ గూడ్స్ ఈజ్ ఆల్సో ఇండికేట్ ది ఇన్ఫ్లేషన్. గూడ్స్ యొక్క సప్లై, ఫ్యూ గూడ్స్, చాలా తక్కువ గూడ్స్ సప్లై ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో మనీ సప్లైని పెంచుకుంటూ పోతుంది. మనీ సప్లైని పెంచినప్పుడు గూడ్స్ అనేటువంటివి స్థిరంగా ఉన్నాయి, ఫ్యూ గూడ్సే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ అనేది పెరుగుతుంది. మనీ సప్లై పెరిగినప్పుడు అందరూ గూడ్స్కి డిమాండ్ ఎక్కువ చేస్తారు. గూడ్స్కి డిమాండ్ ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటికల్లీ గూడ్స్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎట్ ది గూడ్స్ ప్రైజెస్ ఇంక్రీజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ మెజర్ దేని ద్వారా, ఫిలిప్స్ కర్వ్స్ అనేటువంటి దాని ద్వారా మన ఎకనామిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకు. సో ఏమంటారంటే మెయిన్లీ ఇన్ఫ్లేషన్ని ఏ మెథడ్ ద్వారా, దేని ద్వారా కొలుస్తారంటే ఫిలిప్స్ కర్వ్స్. ఇట్ ఈజ్ ఆల్సో మెజర్ ది అన్ఎంప్లాయ్మెంట్ని కూడా అన్ఎంప్లాయ్మెంట్ని, ఇన్ఫ్లేషన్ని మెజర్మెంట్ చేసేటువంటి పద్ధతి అంటే ఫిలిప్స్ కర్వ్స్ ద్వారా మనము ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ని మెజర్మెంట్ చేయవచ్చు. సో వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? సో ఎలాంటి కాజెస్ ఉన్నాయి? సో కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సో మనకు దేశంలో ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతూ పోతుంది అనేది మనకు కావాలి. సింపుల్గా మనం పాయింట్ చూడండి. హైలీ ప్రింటెడ్ కరెన్సీ నోట్స్ని ఎక్కువగా ప్రింట్ చేయడం, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్. సో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది, గూడ్స్ షార్టేజ్ ఏర్పడుతుంది. గూడ్స్ షార్టేజ్ ఏర్పడినప్పుడు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్సో కాస్ట్ ఇన్ఫ్లేషన్. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్. సో ఉత్పాదక వ్యయం అనేది పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే లేబర్ వేజెస్ పెరిగిపోయింది, రెంట్ ఇంక్రీజ్ అయిపోయింది, ఇన్ క్యాపిటల్ షార్టేజ్ ఈజ్ దేర్, రా మెటీరియల్ షార్టేజ్ ఈజ్ దేర్, డ్యూ టు దట్ పవర్ సప్లై షార్టేజ్ ఈజ్ దేర్, different problems is there in our India. అండ్ డ్యూ టు దట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక వస్తువును తయారు చేయడానికి 10 రూపీస్ ఖర్చు అయ్యేది, ఇప్పుడు అదే వస్తువును ప్రొడక్షన్ చేయడానికి 20 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఇంక్రీజింగ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మేకింగ్ ఎక్స్పెండిచర్, దీన్ని ఏమంటారంటే మేకింగ్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉండేది మేకింగ్ ఎక్స్పెండిచర్ 20 రూపీస్ అవుతుంది అనుకుందాం. అంటే దీన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని కూడా మనం చెప్పవచ్చు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది. గూడ్స్ డిమాండ్ ఇంక్రీజెస్ మోర్ దాన్ ఇట్స్ సప్లై. సో గూడ్స్ డిమాండ్ కూడా చాలా పెరిగిపోయింది, బికాస్ గ్రాడ్యువల్లీ ఇన్ అవర్ ఇండియా పాపులేషన్ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్. 2 crores new population increased in our country. That's why, but there is no increase in the goods supply. Goods supply పెరగడం లేదు, కానీ పాపులేషన్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఎవ్రీ పీపుల్ దే వాంట్ టు సాటిస్ఫై దేర్ బేసిక్ నీడ్స్. వారి యొక్క బేసిక్ నీడ్స్ని సాటిస్ఫై చేయాలంటే దట్ గూడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వస్తువులు అనేటువంటివి, వస్తు సప్లై అనేది చాలా ఇంపార్టెంట్, గూడ్స్ సప్లై ఇంపార్టెంట్. కానీ అది పెరగడం లేదు. పెరగకపోవడం వల్ల ఏమవుతుందంటే వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈస్ ది మెయిన్ కాస్ట్ టు ఇంక్రీజింగ్ ది ఇన్ఫ్లేషన్. అండ్ కమర్షియల్ బ్యాంక్స్ క్రెడిట్ క్రియేషన్. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే కమర్షియల్ బ్యాంక్స్ క్రెడిట్, ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారంటే రుణ సదుపాయాలను పెంచేస్తున్నారు, ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సో దెన్ అగైన్ గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది, బట్ గూడ్స్ సప్లై అనేది తక్కువగా ఉంది. సో తక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది గూడ్స్కి. డిమాండ్ పెరగడం వల్ల సో ఆటోమేటికల్లీ ఇన్ఫ్లేషన్ అనేది క్రియేట్ అవుతుంది. బ్యాంక్స్ ఆల్సో వన్ రీజన్ టు ఇంక్రీజ్ ది ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా. అండ్ అనదర్ వన్, రెగ్యులర్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్రీజెస్. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ట్యాక్సెస్ ఆర్ 2 types, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. Direct taxes means which are the directly imposing on the person
that taxes is called as a direct taxes. So indirect taxes means those taxes are imposed on the goods and services. అంటే వస్తువులు సేవలపై విధించేటువంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. మన దేశంలో గవర్నమెంట్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏముందంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ని ఏం చేస్తున్నాయి, ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్గా భావించి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్సెస్ని విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. ట్యాక్సెస్ని పెంచడం ద్వారా ఏమవుతుంది, గూడ్స్ యొక్క ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును తయారు చేయడానికి 100 రూపీస్ అవుతుంది, కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ వేస్తుంది. ట్యాక్స్ ఒక 30 రూపీస్ వేసింది అనుకుందాం. దీని యొక్క టోటల్ కాస్ట్ ఎంత అయింది, 130 రూపీస్. అంటే గూడ్స్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 100 రూపీస్కి వచ్చేటువంటి వస్తువును గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్లు వేయడం ద్వారా దాని ప్రైస్ ఎంత అయింది, 130 రూపీస్ అవుతుంది. సో దాట్స్ వై ఇండైరెక్ట్ ట్యాక్సెస్. దీన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. పరోక్ష పన్నులు ముఖ్యంగా వస్తువులపై సేవలపై విధించేటువంటి పన్నులు మన దేశంలో చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా చూడండి, జీకేలో ఏమడుగుతారంటే హయ్యెస్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటిదంటే ఇండియా అనే కంట్రీ. ప్రపంచంలో నో వన్ కంట్రీ ఇంపోజింగ్ లైక్ దిస్ ట్యాక్సెస్. ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ ఇంపోజింగ్ ది హయ్యెస్ట్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్కువ అన్ని వస్తువులపై ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నటువంటి కంట్రీ ఏంటంటే ఇండియా అనే కంట్రీ. బికాస్ దెర్ ఈస్ నో income source to the government, only they depend upon, government depends upon tax income only. And oftenly crude oil prices increases. Crude oil, సో ఇది మెయిన్ థింగ్. మీకు ఇప్పుడు తెలుసు ఆల్రెడీ, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య వార్ జరుగుతుంది. వార్ జరిగినప్పుడు ఈ క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ పై ఎఫెక్ట్ పడుతుంది. బ్యారెల్ ప్రైస్ పై ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ మనం కొనడమే చాలా ఎక్కువ ప్రైస్కు కొంటున్నాం. మన ఇండియాకి వచ్చే వరకు పర్ లీటర్ 110 రూపీస్, 115 రూపీస్. సో అన్నా కానీ షార్టేజ్ అవుతుంది. అంటే సో ఆఫెన్లీ అప్పుడప్పుడు ఏమవుతుంది, మనం ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం చేసుకోవడం ద్వారా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ కావడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ ఫాలోడ్ డెఫిసిట్ బడ్జెట్. అనదర్ మెయిన్ రీజన్ ఏంటంటే డెఫిసిట్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటిది యాక్చువల్లీ, సో ద ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ది దేర్ ఇన్కమ్. సో ఎక్స్పెండిచర్ అంటే మనకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వ ఖర్చులు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే డెఫిసిట్ బడ్జెట్ అంటారు. సో నవేడేస్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యాస్ ది డెఫిసిట్ బడ్జెట్ ఓన్లీ. డెఫిసిట్ బడ్జెట్ అంటే సో ఈ ఉచిత పథకాలను ఎక్కువగా ఇవ్వడం ద్వారా అనవసరమైనటువంటి అన్ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా ఏమవుతుందంటే మన దేశంలో డెఫిసిట్ బడ్జెట్ ఏర్పడుతుంది. డెఫిసిట్ బడ్జెట్ ఏర్పడినప్పుడు గవర్నమెంట్ కెన్ నాట్ మేక్ ది ఎనీ వెల్ఫేర్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ టు ది పీపుల్. చేయలేరు, ప్రొడక్షన్ కొరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో అలాంటప్పుడు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిస్తారు. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే వస్తుత్పత్తిని చేయడానికి ఖర్చు చేసేది, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక కారణం అని మనం చెప్పవచ్చు. అండ్ బ్లాక్ మార్కెట్ అండ్ బ్లాక్ మనీ. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వాట్ ఈస్ కాల్ ది బ్లాక్ మార్కెట్ అండ్ బ్లాక్ మనీ. బ్లాక్ మార్కెట్ అంటే without the government control, without the follows the price of the government, illegally that goods are selling to the customer at high prices. అంటే ఒక గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణ లేకుండా చట్ట విరుద్ధంగా ఒక వస్తువును మార్కెట్ ధర కన్నా ఎక్కువ ప్రైస్కి విక్రయించినట్టయితే దాన్ని బ్లాక్ మార్కెట్ అంటారు. సింపుల్. బ్లాక్ మనీ అన్నా ఒకటే, బ్లాక్ మార్కెట్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ సినిమా టికెట్ కొనాలంటే 100 రూపీస్ అవుతుంది. అదే ఆ సినిమా యజమాని, థియేటర్ యజమాని ఏం చేస్తాడు, కొన్ని టికెట్స్, ఒక 50 టికెట్స్ని, 100 టికెట్స్ని ఏం చేస్తాడంటే బ్లాక్ చేసి ఏం చేస్తాడంటే, సో లీగల్గా 100 రూపీస్కి సేల్ చేసి ఏం చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా
ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా, సో వితౌట్ రిసిప్ట్, వితౌట్ ది ట్యాక్స్, దట్ గూడ్స్ ఆర్ సేల్స్ అండ్ పర్చేసింగ్ బై ది కస్టమర్ అండ్ సెల్లర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లాక్ మనీ, బ్లాక్ మార్కెట్ అంటారు. 100 రూపాయలకు మనం సినిమా థియేటర్ టికెట్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి ఒక 20 టికెట్స్ ఏం చేస్తారంటే బ్లాక్లో అమ్ముతారు. అంటే దానికి రిసిప్ట్ ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఏముండదు. ఇది 2000 రూపీస్ ఒక టికెట్కి అమ్ముతారు. అంటే యాక్చువల్గా ఎంతకు అమ్మాలి? ఇది 100 రూపీస్కి, కానీ బ్లాక్లో ఎంతకు అమ్ముతున్నారు? 200. దీనికి ఒక రిసిప్ట్ ఉండదు, ట్యాక్స్ అనేది ఉండదు, బ్లాక్ మరి ఎంత మిగులుతుంది? 1900 రూపీస్ పర్ టికెట్ మధ్య మిగులుతుంది. దీనికి ఎలాంటి లెక్క అనేది ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ మార్కెట్ అండ్ బ్లాక్ మనీ. అంటే విపరీతంగా ధరలు అనేటువంటిది, ప్రైసెస్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తారు. ఇది కూడా ఒక కారణం ఇన్ఫ్లేషన్కి. దిస్ ఈజ్ ఆల్సో వన్ మెయిన్ రీజన్ టు ఇంక్రీజ్ ది ఇన్ఫ్లేషన్. ఓకే, అర్థమైంది కదా. హైలీ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్. ఈరోజు చూడండి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నవడేస్ నో బడీ కెన్ స్టాప్ దేర్ కన్జంప్షన్, మినిమైజ్ దేర్ కన్జంప్షన్. మన యొక్క వినియోగాన్ని తగ్గించుకోవడం లేదు. మెయిన్గా చూడండి, ఒక 2 వస్తువులతో మనము మన ఫ్యామిలీ మొత్తం దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది. ఒక సెల్ ఫోన్ ఉంటే ఒక ఫ్యామిలీ మొత్తం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ 5 మెంబర్స్ ఉంటే ఏమవుతుంది? ఈరోజు 5 మెంబర్స్ కూడా ఒకరొకరికి ఒక్కొక్క ఫోన్ పర్చేజ్ చేస్తున్నారు. ఇట్స్ మీన్ ఒక ఫోన్తో కూడా నడుస్తుంది కన్జంప్షన్, ఒక ఫోన్ వినియోగంతో కూడా మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ 5 మెంబర్స్కి 5 మెంబర్స్ అంటే విపరీతమైనటువంటి వస్తువులను వాడేస్తున్నారు. సో నాట్ ఓన్లీ one person, all the people, they not satisfy the single good, they do not satisfy the single good, they was అన్లిమిటెడ్ గూడ్స్ని వాళ్ళు వాడుతున్నారు. వాడడం వల్ల ఏమంటే గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. గూడ్స్కి డిమాండ్ పెరగడం వల్ల గూడ్స్ షార్టేజ్ ఉన్నాయి. షార్టేజ్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందిగా. దిస్ ఈజ్ ది కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో హౌ ది ఇన్ఫ్లేషన్ మెజర్డ్ త్రూ ది టూ మెథడ్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ని మెజర్మెంట్ చేస్తారు. సో దీంట్లో చూడండి, సిపిఐ అంటారు. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని ఏమంటారు? కన్జ్యూమర్. ఇదన్నీ కారణాలు. సో కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దెన్ ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి? సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ గూడ్స్. ఇండివిజువల్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ గూడ్స్. ఒక్కొక్క వస్తువు యొక్క పెన్ ఉంది, ఈ పెన్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, ప్రజెంట్ ఇయర్ హౌ మచ్ ప్రైస్ ఈజ్ దేర్, హౌ మచ్ రేట్ ఈజ్ ఇంక్రీజెస్, ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది. సో సేవల యొక్క ఇంక్రీజ్ కావడాన్ని మనము సిపిఐ అంటారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్లాసిఫైడ్ ఇంటూ ది 4 types. ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు? 4 types క్లాసిఫై చేశారు. మెయిన్లీ చూడండి, సో సిపిఐ 1, ఐడబ్ల్యూ, ఏఎల్, ఆర్ఎల్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సిపిఐ ఐడబ్ల్యూ అంటారు. ఐడబ్ల్యూ అంటే ఇట్ మెజర్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బిలాంగ్స్ టు ఇండస్ట్రియల్ వర్కర్స్. పరిశ్రమలో పనిచేసినటువంటి వర్కర్స్, సో వారు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నారు కన్జ్యూమర్ గూడ్స్ పైన, దీన్ని బట్టి మనము ఫస్ట్ మెథడ్ ద్వారా ఇన్ఫ్లేషన్ లెక్కించవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ సిపిఐఏఎల్. సో అగ్రికల్చర్ లేబర్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బిలాంగ్స్ టు ది అగ్రికల్చర్ లేబర్స్. అగ్రికల్చర్లో ఉండే ఫార్మర్స్కు హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ దేర్, వాట్ మనీ మేకింగ్ ఫర్ ది కన్జ్యూమర్ గూడ్స్ ఎక్స్పెండిచర్ పర్పస్, దాన్ని ఏఎల్ అంటారు. అగ్రికల్చర్ లేబర్స్ వాళ్ళ యొక్క ఎంత ఉందని చూడాలి. అండ్ థర్డ్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్, దిస్ ఈజ్ ది థర్డ్ వన్, సిపిఐఆర్ఎల్ అంటే రూరల్ లేబర్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ది రూరల్ లేబర్స్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రామికులు ఎంత ఖర్చు చేస్తున్నారు వినియోగ వస్తువుల పైన, దీని ద్వారా కూడా ఒకటి చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటారంటే ఫోర్త్ వన్ సిపిఐయుఎన్ఎంఈ. సో అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. అర్బన్ నాన్ మాన్యువల్ అంటే అర్బన్ ఏరియాస్లో, పట్టణాల్లో కూడా కొంతమంది డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు. ఈ 4 మెథడ్స్ ద్వారా మనము ఇన్ఫ్లేషన్ని మెజర్మెంట్ చేయవచ్చు, క్లాసిఫై
CPI classified into the 4 types. So ఇక్కడ చూడమ్మా, among the 4 concept, CPIW is the important one. Industrial workers ని వారి యొక్క ఎక్స్పెండిచర్ ఆన్ కన్జంప్షనల్ గూడ్స్, దీన్ని ఎక్కువగా మనము పరిగణలోనికి తీసుకుంటాం. మొత్తం ఈ 4 కాన్సెప్ట్లో ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ CPIAL అగ్రికల్చర్ లేబర్స్ మెన్షన్డ్ బేస్డ్ వీఆర్ పేయింగ్. సో దీన్ని ఏమంటారంటే మన్రేగా వర్కర్స్ వేజెస్, మన్రేగా MGNR. మన్రేగా అంటారు. అంటే సో ఈ మన్రేగా అంటే ఏంది? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు. ఏంటండి యాక్ట్? ఇది ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు? 2005, 2005. సో దీని ప్రకారం ఏంటంటే 307 రూపీస్ పర్ డే ప్రతి ఒక్క వర్కర్కి చెల్లించాలి. ఎన్ని రోజులు చెల్లించాలంటే ఇయర్లీ 100 days అవుట్ ఆఫ్ 365 days. 365 daysలో మినిమం 100 days పర్ డే ఎంత అమౌంట్ చెల్లించాలి? ఈ మన్రేగా 307 రూపీస్ని చెల్లించాలి. మన్రేగా ప్రోగ్రామ్. సో ఇది ఏ క్యాలిక్యులేషన్ ప్రకారము? సో 2026 రీసెంట్ రికార్డ్స్ ప్రకారం ఎంత చెల్లిస్తున్నామంటే పర్ డే 307 రూపీస్ మనం చెల్లిస్తున్నాం. ఏ పథకం కింద? MGNR, మన్రేగా అంటారు దీన్ని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి పేద వ్యక్తికి ఈ ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి వారికి ఖచ్చితంగా ఇంత వేతనం ఇవ్వాలని ఈ యాక్ట్ చెప్తుంది. ఎన్ని రోజులు? 100 days. ఎన్ని రోజులకు? 365 daysకి 100 daysలో ఖచ్చితంగా వారికి ప్రొవైడ్ చేయాలి. WPI అంటే ఏంది? హోల్సేల్. WPI మీన్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే మనం వాడే వస్తువుల యొక్క ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అయింది. ఇండెక్స్ అంటే నంబర్. సో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఎస్టిమేట్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ యూనిఫామ్ ప్రైస్ ఆర్ సింపుల్ ప్రైస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్ ప్రైస్, యూనిఫామ్ ప్రైస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మొత్తం వస్తువుల యొక్క ధరలను ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ప్రజెంట్ ఇన్ ది వరల్డ్ నంబర్ ఆఫ్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ CPI మెథడ్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే ఎక్కువ కంట్రీస్ ఈ పద్ధతిని ఇన్ఫ్లేషన్ లెక్కించడానికి ఉపయోగిస్తున్నారు ఫర్ ఎస్టిమేట్ ది ఇన్ఫ్లేషన్. బట్ వీఆర్ ఫాలోయింగ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఎస్టిమేషన్ ఇన్ఫ్లమేషన్. సో ఇది కూడా మనము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని కూడా మనము ఎస్టిమేషన్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఫ్రమ్ 2009 వీఆర్ మెజరింగ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫ్రమ్ 2009 నుంచి ఫస్ట్ టైం ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణము. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇది ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది చూడండి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎప్పటి నుంచి లెక్కిస్తున్నాం మన దేశంలో అంటే 2009. డేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎప్పటి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే 2009 నుంచి మనం చేస్తున్నాం. ఫర్ ఎస్టిమేట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వీఆర్ టేకింగ్ ప్రైజెస్ ఆఫ్ దీస్ గూడ్స్. లైక్ ఏ గూడ్స్ని ఫుడ్ ఇన్ఫ్లేషన్ని లెక్కించాలంటే ఏ గూడ్స్ని ఎక్కువగా తీసుకుంటాం అంటే రైస్, వీట్, ఎడిబుల్ ఆయిల్ అంటే మనం ఆహారం కొరకు ఉపయోగించే నూనెలు, మీట్, ఫిష్, వెజిటేబుల్స్, మిల్క్, ఎగ్స్, షుగర్.
వీటి యొక్క ధరల ద్వారా మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 2009. సో దెన్ వాట్ ఈస్ ది టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఎన్ని రకాల ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఫస్ట్ యూ నో దట్ వాట్ ఈస్ ది కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ వాట్ ఆర్ ది హౌ టు మెజర్ దట్ ఇన్ఫ్లేషన్. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా, డబ్ల్యూపిఐ సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా అన్ని గూడ్స్ యొక్క ధరల ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈస్ దేర్? ఫస్ట్ చూడమ్మా, అకార్డింగ్ టు Mr. Kent, inflation is classified into the 4 types. ఇన్ఫ్లేషన్ ని 4 types గా క్లాసిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కెంట్. మిస్టర్ కెంట్ అనేటువంటి ఎకానమిస్ట్ 4 types గా క్లాసిఫై చేశాడు. ఓకే, సో దాన్ని ఏమంటారంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్. ఎవరు చెప్పారు అది? కెంట్ అనేటువంటి ఎకానమిస్టు. సో ఇన్ఫ్లేషన్ని 4 types అని చెప్పాడు. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ క్రీపింగ్ అంటే ప్రాకడము. అంటే ఒక బాబు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? రన్నింగ్ చేస్తాడా? చేయడు. స్లోగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మెల్లగా క్రీపింగ్ చేస్తాడు, అంటే దొరలడం ప్రారంభిస్తాడు. చాలా స్లోగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కానీ చాలా స్లోగా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ద ఇన్ఫ్లేషన్ రేట్ ఈజ్ స్లోలీ ఇంక్రీజెస్ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 2 to 3% పర్ యాన్నం. వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి 2 to 3% మాత్రమే పర్ యానం ఒక సంవత్సరానికి ఇంక్రీజ్ అయితే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ కొరకు చాలా ఉపయోగపడుతుంది ఈ మెథడ్ కూడా. దెన్ వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? వాకింగ్, ఒక బాబు పుట్టిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తాడు? క్రీపింగ్ చేస్తాడు, దొరలడం ప్రారంభిస్తాడు. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాడు? వాకింగ్, మెల్లగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్ మీన్స్ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 4 to 5%. 2 to 3% ఉంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. 4 to 5% దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వాకింగ్ ఇన్ఫ్లేషన్. ప్రాబ్లమేటిక్ ఫర్ డెవలప్మెంట్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమేటిక్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది అంత దేశానికి అంత ప్రాబ్లం అయితే కాదు, ఏంది వాకింగ్ ఇన్ఫ్లేషన్. సో యూస్ఫుల్ ఫర్ ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ధరలు స్లైట్గా పెరిగితే అది డెవలప్మెంట్కి ఎలాంటి ఆటంకం కాదు. బట్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్, థర్డ్ వన్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్. అంటే వాకింగ్ చేయడం అనే వేరు, రన్నింగ్ చేయడం వేరు. వాకింగ్ కన్నా రన్నింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 5 to 10% పర్ యాన్నం. స్పీడ్గా పెరుగుతున్నాయి. ప్రైస్ పర్ యాన్నం, ప్రతి సంవత్సరం ధరలు అనేటువంటి స్పీడ్గా పెరుగుతున్నాయి. దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇట్ ఈజ్ ప్రాబ్లమేటిక్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది డెవలప్మెంట్, మన దేశ డెవలప్మెంట్కి ఇది ప్రాబ్లంగా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైపర్ ఇన్ఫ్లేషన్, ఫోర్త్ వన్ హైపర్ ఇన్ఫ్లేషన్. అంటే దట్ గూడ్స్ ప్రైజెస్ ఆర్ హైలీ ఇంక్రీజెస్ అన్కంట్రోల్. అది ధరల నియంత్రణ అనేటువంటిది కోల్పోతున్నాయి ప్రభుత్వాలు. అప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ ఏమంటారంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్ మోర్ దాన్ ది 10%. 10% కన్నా ఎక్కువగా ధరలు పెరిగిపోతే మన ఆ దేశ ఇన్ఫ్లేషన్ ఏమంటారు? హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. మన దేశంలో 9%, 8% పర్ యాన్నం ప్రైజెస్ ఈజ్ దేర్. మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ స్టేజ్లో ఉన్నాం మనం. సో నియర్ బై హైపర్ ఇన్ఫ్లేషన్. సో హైపర్ ఇన్ఫ్లేషన్ ఏ కంట్రీస్లో? సుడాన్, జింబాబ్వే, ఉగాండా, రుమాలు, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో. సో ఈ వెనిజులా, ఈ కంట్రీస్లో చాలా విపరీతమైనటువంటి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలన్నా కానీ అక్కడ 500 రూపీస్ మినిమం ప్రైస్ ఉంటుందంటే మనం ఎంత ఇన్ఫ్లేషన్ ఉందనేది చెప్పదు. దాన్ని ద ప్రైజెస్ ఆర్ ది ఇంక్రీజెస్ మోర్ దాన్ ది 10%.
10% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. ఓకే. సో దిస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టోటల్లీ డిస్ట్రాయ్ ది ఎకానమీ. డిస్ట్రాయ్ అంటే మొత్తం ఎకానమీని ధ్వంసం చేస్తుంది, డిస్ట్రాయ్ మార్పు చేస్తుంది. ఈ 10% కన్నా ప్రైస్ ఎక్కువగా పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకో, ఇది డేంజరస్ వన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా మనది దగ్గరలో ఉన్నాం మనం. హైపర్ ఇన్ఫ్లేషన్కి చాలా దగ్గర ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ మస్ట్ అండ్ షుడ్ టేక్ దట్ మెజర్స్ టు కంట్రోల్ దట్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా. ధరలను కంట్రోల్ చేయాలి. నియంత్రించకపోతే మన దేశం కూడా చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్, దీంట్లో మళ్ళీ చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? కాస్ట్ పుష్, ఇవి కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండి. కాస్ట్ పుష్ అంటే ఉత్పాదక వ్యయము పెరగడం ద్వారా వస్తువు ఉత్పత్తి యొక్క వ్యయము పెరుగుతుంది. ఉత్పాదక వ్యయం పెరగడం అంటే ఏంటిది? లేబర్కి, ల్యాండ్కి రెంట్ పెరుగుతుంది, లేబర్ వేజెస్ ఇంక్రీజ్ అవుతాయి, క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ ఏమవుతుందంటే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజెస్. సో దాన్ని ఏమంటారంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో whenever the cost of production increases, then automatically price rates also increases. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక పెన్ తయారు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ని మనం తయారు చేయాలంటే 10 రూపీస్ అయ్యేది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, పెరిగడం వల్ల 15 రూపీస్కి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 10 రూపీస్కి లభించేటువంటి పెన్ను కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల 15 రూపీస్కి ప్రైస్ పెరిగింది. దాన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. రీజన్ ఫర్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే, మెయిన్ రీజన్ ఇంక్రీజింగ్ ది రెంట్. ఇంతకుముందే చెప్పాను, ఇంక్రీజింగ్ ది వేజెస్, ఇంక్రీజింగ్ ది ప్రాఫిట్ని మోటివ్గా చేసి ధరలను పెంచేస్తున్నారు అందరూ కూడా. సో ఫస్ట్ రీజన్. సెకండ్ వన్, రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజెస్. నేను ఇంతకుముందే చెప్పాను, రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక రీజన్. అండ్ ప్రొడ్యూసర్ ఇంక్రీజ్ హిజ్ ప్రాఫిట్స్. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ప్రాఫిట్ మోటివ్గా తీసుకుంటున్నారు, ప్రాఫిట్ రేషియోను పెంచుకోవాలి కాబట్టి వాళ్ళు ధరలను పెంచేస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్కి రీజన్స్. సింపుల్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్, automatically price also increase. That is called as a cost push inflation. And what is called the demandful inflation. Demandful inflation అంటే సింపుల్గా చెప్పండి, వినండి. మన దేశంలో 1,00,000 వస్తువులు ప్రొడక్షన్ అవుతున్నాయి. 100 గూడ్స్ ప్రొడక్షన్, 1,00,000 గూడ్స్ ప్రొడక్షన్ అవుతున్నాయి. బట్ డిమాండ్ ఎంత ఉంది మన గూడ్స్లో? జనాభా ఎక్కువగా పెరగడం వల్ల 2 lakhs గూడ్స్కి డిమాండ్ అనేది ఉంది మన దేశం. ఎందుకు ఉంది మన దేశంలో ఇంత డిమాండ్? బికాస్ హైలీ పాపులేషన్ ఇస్ దర్. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంతకుముందు 1,00,000 రూపీస్ గూడ్స్ ఉంది, సో 200 రూపీస్ పర్ గూడ్ ఉంది అనుకుందాం ప్రైస్. సో డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది? అది 300 రూపీస్కి పెంచేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే డిమాండ్ ఇంక్రీజ్ కావడం, గూడ్స్కి డిమాండ్ ఇంక్రీజ్ కావడం వల్ల డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. అర్థమైంది కదా? సో డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్, వెన్ ఎవర్ డిమాండ్ ఇంక్రీజెస్ మోర్ దాన్ ఇట్స్ సప్లై.
సప్లై ఎంత ఉంది, 100 గూడ్సే ఉంది. డిమాండ్ ఎంత పెరిగింది, 200 గూడ్స్కి పెరిగింది. అప్పుడు 200 రూపీస్ పర్ గూడ్ ప్రైస్ ఉన్నది ఎంత వస్తుంది, 300 రూపీస్ ఈజ్ దేర్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్. మెయిన్ రీజన్ ఏంటంటే పాపులేషన్ పెరగడం. మన దేశంలో ఎవ్రీ ఇయర్ 2 crores పాపులేషన్ మన దేశంలో ఇంక్రీజ్ అవుతుంది. మినిమం 2 crores పాపులేషన్ మన దేశంలో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కానీ వస్తు ఉత్పత్తి అనేది పెరగడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్. ఓకే, అండ్ మిక్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ కాల్డ్ ది మిక్స్డ్ ఇన్ఫ్లేషన్? వెనెవర్ సప్లై సైడ్ రీజన్, సప్లై సైడ్ మనం తీసుకుంటే డిమాండ్ సైడ్ రీజన్ రెండు ఉంటాయి. సప్లై సైడ్ రీజన్ ఉంటుంది, డిమాండ్ సైడ్, సప్లై సైడ్ రీజన్, డిమాండ్ సైడ్ రీజన్. బోత్ ఆర్ కాజెస్ ఆఫ్ మిక్స్డ్ ప్రైస్, ఇంక్రీజ్డ్ ప్రైస్. ఈ రెండు కూడా ఇంక్రీజ్ ఉంది. దెన్ వీ కాల్డ్ ది మిక్స్డ్ ఇన్ఫ్లేషన్. సప్లై సైడ్ అంటే సప్లై అనేది పెరగడం లేదు, సప్లై అనేది పెరగడం లేదు. బట్ డిమాండ్ సైడ్ ఏమవుతుంది, డిమాండ్ అనేది హైలీ ఇంక్రీజ్ అవుతుంది, వస్తువుల యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సప్లై మాత్రం పెరగడం లేదు, బట్ డిమాండ్ అనేటువంటిది రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, రెండు కూడా కారణాలు అవుతున్నాయి. డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై కూడా ఇంక్రీజ్ అయితే there is no problem to at all. But supply does not increases, but demand is continuously increases. That is also called as a mixed inflation. రెండు కూడా కారణం అవుతుంది. అండ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ కాల్డ్ ది స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకి ఇస్తుంటాడు. స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ డ్యూ టు రెడ్యూసింగ్ ది అగ్రికల్చర్ ప్రోడక్ట్, రెడ్యూసింగ్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోవడం. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ కంప్లీట్గా డౌన్ఫాల్ అవుతుంది. గ్రాడ్యువల్లీ అగ్రికల్చర్ చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్ ప్రైజెస్ ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. పర్ కేజీ రైస్ 30 రూపీస్ ఉన్నది 50 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక కారణము. సో స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. సో ఒకవేళ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్స్ గూడ్స్ ప్రైస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు వ్యక్తుల యొక్క ఆదాయం తగ్గిపోతుంది. తన దగ్గర ఉన్న 1000 రూపాయలు ఆహార ఉత్పత్తులను కొనడానికి ఖర్చు చేస్తాడు. ఖర్చు చేసినప్పుడు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ని కొంటాడా, బైక్ కొంటాడా, సెల్ ఫోన్, ఆర్ యూ ఏబుల్ టు పర్చేస్ ది సెల్ ఫోన్, టీవీ అండ్ సమ్ అదర్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని కొనగలుగుతాడా? బికాస్ దెర్ ఈస్ నో సఫిషియంట్ ఇన్కమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్, ఆటోమేటికల్లీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ పై ఇండస్ట్రీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ చూడండి. వెన్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్ డిక్రీజెస్, ఆటోమేటికల్లీ దట్ గూడ్స్ ప్రైజెస్ ఇంక్రీజెస్. ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పెరిగినప్పుడు మన ఆదాయం పెరగడం లేదు, మన దగ్గర ఉండే డబ్బు మొత్తం దేని కొరకు ఖర్చు చేస్తున్నాం, ఫుడ్ కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తున్నాం. దెర్ ఈస్ నో ఎక్సెసెస్ అమౌంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్, డబ్బు మిగలడం లేదు. అలాంటప్పుడు సో దట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు పర్చేస్ దట్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, నో, దెర్ ఈస్ నో ఛాన్స్ టు పర్చేస్ దట్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. అంటే ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ గూడ్స్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇండస్ట్రియల్ డిమాండ్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో రెడ్యూసింగ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, దెన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఆల్సో డిక్రీజెస్. ఇంతకుముందే రీజన్ చెప్పాను, ప్రోడక్ట్ ఫైనల్లీ దీస్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు వాటి యొక్క ధరలు కూడా పెరిగిపోతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. ఆర్ యు అండర్స్టాండ్ దట్? అండ్ నెక్స్ట్ రీఫ్లేషన్ ఆర్ రీఇన్ఫ్లేషన్. రీఫ్లేషన్ ఆర్ రీఇన్ఫ్లేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. రీఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ కాల్డ్ ది ఇన్ఫ్లేషన్?
సో ఇన్ఫ్లేషన్ మీన్స్ ప్రైజెస్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ కావడం. దట్ ఈస్ కాల్ ది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అండ్ వెన్ ది ప్రైజెస్ ఆర్ కంటిన్యూస్లీ డిక్రీజెస్, ధరలు తగ్గడానికి కూడా ఒక ప్రాబ్లమే. వెన్ ది ప్రైజెస్ ఆర్ కంటిన్యూస్లీ డిక్రీజెస్, దాన్ని ఏమంటారంటే రీఇన్ఫ్లేషన్. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ కావడం, రీఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ తగ్గిపోవడం, గ్రాడ్యువల్లీ ప్రైస్ డిక్రీజెస్. లిజన్ హియర్, రీఇన్ఫ్లేషన్ మీన్స్ whenever agriculture product prices rates gradually decreases. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రైస్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయినప్పుడు దెన్ గవర్నమెంట్ వాంటెడ్లీ ఇంక్రీజ్ దోస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ప్రైజెస్. సో ఎంఎస్పి ఇవ్వాలి అంటున్నారు, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. ఫార్మర్స్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు? గవర్నమెంట్ షుడ్ గివ్ ది మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి? పర్ క్వింటాల్కి 2000 ఖర్చు అవుతుంది, దానికి 3000 అన్న ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ప్రైస్ రేట్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాంటెడ్లీ ఇంక్రీజ్ దోస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ప్రైజెస్. ఇట్ ఈస్ కాల్ ది రీఇన్ఫ్లేషన్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ రీడెఫ్లేషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది రీడెఫ్లేషన్? సో వెనెవర్ ఎసెన్షియల్ గూడ్స్ ప్రైస్ లెవెల్ ఇంక్రీజెస్, రీడెఫ్లేషన్ అంటే ఎసెన్షియల్ గూడ్స్ ప్రైజెస్ లెవెల్ ఇంక్రీజెస్, దాని గవర్నమెంట్ వాంటెడ్లీ డిక్రీజ్ దోస్ ఎసెన్షియల్ గూడ్స్ ప్రైజెస్. అర్థమైందా? ఎసెన్షియల్ గూడ్స్ అంటే ఏంటిది? ఫుడ్, క్లాత్, షెల్టర్, అంటే మనకు నిత్యావసర వస్తువులు, అంటే గ్రోసరీ ఐటమ్స్, ఆయిల్, వీట్, రైస్, సోప్స్, సో రకరకాలవి మనకు డైలీ ప్రతి ఒక్కరికి అవసరం అవుతాయి. వాటి యొక్క ధరలు అనేటువంటిది ఏమవుతుందంటే గూడ్స్ ప్రైజెస్ లెవెల్స్ ఇంక్రీజెస్. ఎసెన్షియల్ గూడ్స్ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు వాంటెడ్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దట్ ఈస్ మెయిన్ ఎఫెక్ట్ ఆన్ ది ఎవ్రీ కన్జ్యూమర్, ప్రతి ఒక్క వినియోగదారునిపై ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వాంటెడ్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రైస్ని డిక్రీజ్ చేస్తుంది. అదే చెప్తున్నాను. వెనెవర్ ఎసెన్షియల్ గూడ్స్ ప్రైస్ లెవెల్స్ ఇంక్రీజెస్, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయినట్టయితే, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇంతకుముందు ఎంత ఉండేది? 50-60 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 150 రూపీస్ ఉంది. సో అది ఎక్కువగా ఎవరిపై ఎఫెక్ట్ పడుతుంది? కన్జ్యూమర్ పైన పడుతుంది. అంటే అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? లెవెల్ ఇంక్రీజెస్, దెన్ గవర్నమెంట్ వాంటెడ్లీ డిక్రీజ్ దోస్ ఎసెన్షియల్ గూడ్స్ ప్రైస్ రేట్స్. దట్ ఈస్ కాల్ ది రీడెఫ్లేషన్. ప్రైజెస్ని తగ్గించడాన్ని రీడెఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. రీడెఫ్లేషన్ అని మనం అంటాము. అర్థమైందా? అండ్ స్టెప్స్ ఫర్ కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. సో మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి? ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ స్టెప్స్? ఎవరు కంట్రోల్ చేస్తారు? గవర్నమెంట్. కంపల్సరీ గవర్నమెంట్ టేక్ దిస్ సమ్ మెజర్స్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టెప్స్ ఫర్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. వాట్ స్టెప్స్? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ physical activities, fiscal not physical activities. So to take the borrowings from public. సో బారోయింగ్స్ అంటే మనము రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి, సో రకరకాల కంపెనీస్ నుంచి ఏం చేస్తుంది? కొంత ఫండ్ని గ్యాదర్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. అండ్ టు ఫాలో సర్ప్లస్ బడ్జెట్ని మెయింటైన్ చేయాలి. సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ని పెంచాలి. ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్పెండిచర్.
ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి, ఇన్కమ్ని పెంచితే దాన్ని ఏమంటారు, సర్ప్లస్ బడ్జెట్ అంటారు. మళ్ళీ డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది డెఫిసిట్ బడ్జెట్? డెఫిసిట్ బడ్జెట్ అంటే ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటారు. సో బట్ నవడేస్ ఆల్ ది గవర్నమెంట్స్ మెయింటైన్ ది డెఫిసిట్ బడ్జెట్ ఓన్లీ. డెఫిసిట్ బడ్జెట్ని మెయింటైన్ చేస్తున్నారు. సో సర్ప్లస్ బడ్జెట్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి అంటున్నారు ఇక్కడ. సర్ప్లస్ బడ్జెట్ సో కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఎక్స్పెండిచర్ని తగ్గించాలి, ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలి. దెన్ ఇంక్రీజ్ ది డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయాలి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, సో ట్యాప్ ట్యాక్స్ అండ్ కార్పై విధించి వన్ టైం ట్యాక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ ది ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్. మన యొక్క వ్యక్తిగత ఆదాయం పైన, వ్యక్తుల పైన విధించేటువంటి ట్యాక్సెస్ని ఏమంటారంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. వీటిని పెంచాలి అంటారు. దెన్ టు కంట్రోల్ ది బ్లాక్ మనీ, ఇంతకుముందే చెప్పాను, ఇల్లీగల్ మనీని, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని కంట్రోల్ చేయాలి. అండ్ దెన్ టు ఫాలో ది ఓపెన్ మార్కెట్ యాక్టివిటీస్. సో ఈ ఓపెన్ మార్కెట్ అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రైజెస్కి కాకుండా సో ఈ బ్రోకర్స్, కమిషన్ ఏజెంట్స్ అండ్ వీల్ మీడియేటర్స్ ఈ ఓపెన్ మార్కెట్ చేస్తుంటారు. డస్ నాట్ ఫాలోస్ ది ఎనీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఎక్కువ ధరలకు వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఆ ఓపెన్ ఎక్కడంటే అక్కడ మార్కెట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి. దెన్ ఆర్బీఐ మనీ యాక్టివిటీస్. ఆర్బీఐ అండ్ మనీ యాక్టివిటీస్ ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి ఈ యాక్టివిటీస్ అన్ని. ఇది ఆర్బీఐ చేయాలి, తర్వాత మనీ యాక్టివిటీస్ చేయాలి. టు కంట్రోల్ ది మనీ సప్లై, ధరల నియంత్రణ చేయాలి. మనీ సప్లైని కంట్రోల్ చేయాలి, విపరీతంగా ప్రింట్ చేయకూడదు. టు సేల్ గవర్నమెంట్ బాండ్స్ ఫర్ పబ్లిక్. సో గవర్నమెంట్ కొన్ని ఆస్తులపై, అసెట్స్పై కానీ ప్రాపర్టీస్ని పబ్లిక్ అంటే ప్రజలకు సేల్ చేయాలి. వచ్చినటువంటి అమౌంట్ ద్వారా మళ్ళీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇంక్రీజ్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా ఆర్బీఐ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. చేయడం ద్వారా ఆ వచ్చిన అమౌంట్ని కంట్రోల్ చేయవచ్చు, ఇన్ఫ్లేషన్ని. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్. ఈ క్రెడిట్ క్రియేషన్ని కూడా కంట్రోల్ చేయాలి. సో రుణ పరపతిని తగ్గించాలి. అండ్ టు కంట్రోల్ ది బ్లాక్ మనీ. ఇక్కడ కూడా బ్లాక్ మనీ ఇక్కడ కూడా బ్లాక్ మార్కెట్ని, బ్లాక్ మనీని రెండింటిని కంట్రోల్ చేయాలి. దెన్ ఆటోమేటికలీ యూ కెన్ కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. అట్ ఇన్ఫ్లేషన్ టైం ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి లాస్ అవుతుంది? దిస్ ఈజ్ అట్ ఇన్ఫ్లేషన్ టైం. అడ్వాంటేజెస్, గెయినర్స్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఎవరికి ఉన్నాయి? సో అడ్వాంటేజెస్ ఎవరికి? క్రెడిటర్ అప్పు ఇచ్చేవాడు, ప్రొడ్యూసర్ బెనిఫిట్ పొందుతున్నాడు, సెల్లర్, ఆర్గనైజర్ అండ్ షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఏమంటారు? గెయినర్ అంటారు. వీళ్ళు అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ టైంలో. డిసడ్వాంటేజెస్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఎవరిపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? కన్జ్యూమర్, బయ్యర్, డైలీ లేబర్, వేజ్ హోల్డర్స్, పెన్షన్ హోల్డర్స్ వీళ్ళు లాస్ అవుతున్నారు, లూజర్స్. వీళ్ళేమో గెయినర్స్. వీళ్ళేమో లూజర్స్. వీరి ఇన్కమ్ తగ్గిపోతుంది, వీళ్ళ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. సో ఐ థింక్ ఎవ్రీవన్ బెటర్ అండర్స్టాండ్ దిస్ క్లాస్. సో ఇది మీకు అందరికీ నచ్చినట్టయితే మీరు ఒక చిన్న హెల్ప్ ఏం చేయాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బస్ నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ని మీ ముందు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.